శ్రీమన్నారాయణుని నమ్ముకున్న వారికి సమస్త దోషాలు తొలగిపోతాయని ఋతుచక్రవర్తి సభాసదులకు చెబుతున్న సందర్భములోని ఈ పద్యము 4వ స్కందము నుండి గ్రహింపబడినది. అనుపమ భక్తి నెవ్వని పదాంబుజమూలము మందిరంబుగాన్ అనయమున్ పొందువాడు నిహతాఖిల భూరి మనోమలుండు సద్వినుత విరక్తి బోధధృతి వీర్య విశేష సమన్వితుండు తాననంతగి భూరి సంస్కృతి మహత్తర దుఃఖమునందడెన్నడున్. భావం: సాటిలేని భక్తితో భగవంతుడైన నారాయణుని పాద పద్మాలను నిరంతరము ఆశ్రయించిన వానికి సమస్త మనోదోషాలు తొలగిపోతాయి. గొప్ప వైరాగ్యం ప్రాప్తిస్తుంది. విజ్ఞానము, ధైర్యము, శక్తి లభిస్తాయి. అటువంటి వాడు ఎప్పుడూ అపారమైన సంసార దుఃఖాన్ని పొందడు. అర్థాలు: నా ప్లస్ ఉపమా సాటిలేని, భక్తిన్ భక్తితో, యవని యొక్క, పద ప్లస్ అంబుజ తామరల వంటి పాదముల, మూలమును, మందిరముగాన్ నివాసముగా, అనయమున్ ఎల్లప్పుడూ, పొందువాడు కలిగినవాడు, నిహత పూర్తిగా పోగొట్టిన, అఖిల సమస్తమైన, భూరి అత్యధికమైనట్టి, మనః మనసునందలి, అమలుండు మలములు లేనివాడు, సత్ ప్లస్ వినుత సజ్జనులచే స్తుతింపబడిన, విరక్తి వైరాగ్యము, బోధ జ్ఞానము, ధృతి ధైర్యము, వీర్య తేజస్సుల విశిష్టమైన, సమన్వితుండు కలయిక కలవాడు, తాను, అనన్ ప్లస్ తగి అనుటకు అర్హుడై, భూరి అత్యధికమైనట్టి, సంస్కృతి సంసారము అనేది, మహత్తర ఎంతో పెద్దదైన, దుఃఖమును ఎన్నడున్ ఎప్పటికీ అందడు పొందడు. అనుపమ భక్తి నెవ్వని పదాంబుజమూలము మందిరంబుగాన్ అనయమున్ పొందువాడు నిహతాఖిల భూరి మనోమలుండు సద్వినుత విరక్తి బోధధృతి వీర్య విశేష సమన్వితుండు తాననంతగి భూరి సంస్కృతి మహత్తర దుఃఖమునందడెన్నడున్.